మనం కట్టిన వాడికి రిబ్బన్ కత్తిరిస్తురు అంతే. ఇక నిన్న మహిళల మీటింగ్ పెట్టిండు. నిన్న వరంగల్లో పాపం ఐకేపీ మహిళలందరినీ పట్టుకపోయిండు, బస్సులు ఎక్కించి తీసుకుపోయిండ్రు. మా అక్క చెల్లెలు పోయిండ్రు. ముఖ్యమంత్రి కదా ఏదైనా ఏడాది అయింది, ఏమైనా మంచి వార్త చెప్తాడేమో, మహాలక్ష్మి 2500 గిట్ ఇస్తాడేమో అని పోయిండ్రు. ఏమైనా చెప్పినాడే మహాలక్ష్మి గురించి? ఏమైనా కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ని కలవరిస్తుడు, ఆయన నిధులు కూడా కలవరిస్తుండు. నిన్న మహిళల మీటింగ్ పెడితే ఏం ముఖ్యమంత్రి గారైనా మహిళలకు ఏమైనా చేసిండా? అదే కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం పెట్టి 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిండు కేసీఆర్. 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి మీద. పేదింటి ఆడబిడ్డ కాన్పు కోసం సర్కార్ దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి 13,000 రూపాయలు బ్యాంకులేసి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించిపించింది కేసీఆర్ కదా. బతుకమ్మ పండుగ నాడు కన్న కొడుకు కొనియకపోయినా పెద్ద కొడుకు లెక్క కేసీఆర్ కదా చీరలు పంపింది. నువ్వేం చేసినావు రేవంత్ రెడ్డి? కేసీఆర్ షీ టీములు పెట్టి మహిళలకు రక్షణ తీసుకొచ్చింది కదా. నువ్వు వచ్చినాక చేసింది ఏంది? నువ్వు వచ్చినాక 8 నెలల నుంచి మహిళలకు వడ్డీ లేని రుణం ఆగిపోయింది. వడ్డీ లేని రుణం ఎగబెట్టినావు, బతుకమ్మ చీరలు ఎగబెట్టినావు, కేసీఆర్ కిట్ ఎగబెట్టినావు, తులం బంగారం ఎగబెట్టినావు, మోసం చేసినావు. కనీసం నిన్న మహాలక్ష్మిలో నీ మొదటి హామీ, ఈ మొత్తం మేనిఫెస్టోలో మొదటి హామీ మహిళలకు 2500 ఇస్తామని. ఈడెగబెట్టింది కానీ మొన్న మహారాష్ట్ర పోయి 3000 ఇస్తా అని చెప్పొచ్చింది. ఇంకా ఈడంతా ఇచ్చి పీక్ పడదొప్పినట్టుగా మహారాష్ట్రలో పోయింది ప్రచారానికి. మేము తెలంగాణలో అన్ని హామీలు అమలు చేసినాం, మీకు 3000 ఇస్తామని చెప్పొచ్చింది మహారాష్ట్రలో. ఈడ ఇచ్చే 2500కేమో 100 రోజులు ఇస్తాం బాండ్ పేపర్ మీద రాసిచ్చి కాళ్ళల్లో చేతులలో మొక్కి డబ్బలు ఓట్లేసుకొని మహాలక్ష్మి ఎగబెట్టిండు. మహారాష్ట్రలో పోయి 3000 ఇస్తా అని చెప్పొస్తుండు. ఇంకిన ఇది నువ్వేం చేసినావు? నిన్న మహిళలకు ఏం చెప్పినావు నువ్వు? మహిళలు కూర్చోబెట్టుకొని మాట్లాడే భాష అదేనా? తొక్కుతాడట. ఏం తొక్కుతావు? అందుకే నేను బూతుల సీఎం అన్నారు. మెడల పేగులు వేసుకొని తిరుగుతా, కండ్ల గుడ్లు కూడా వీకి ఆడతా, ఎవడన్నా సీఎం మాట్లాడాల్సి అదే ఆ మహిళలకు కావాల్సింది. మహిళలు ఏం ఎదురు చూసిండ్రు? మహాలక్ష్మి 2500 ఎప్పుడు ఇస్తాడు అని చూసిండ్రు. అరే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, 13,000 ఇచ్చిండు, నువ్వు అంతకంటే ఎక్కువ ఏమని ఇస్తావేమో అని ఆ మహిళలు ఎదురు చూసిండ్రు. వడ్డీ లేని రుణం 8 నెలల ఇస్తలేవు, గదేమన్నా రిలీజ్ చేస్తాడేమో, మంచి మాట చెప్తాడేమో అని ఎదురు చూసిండ్రు. ఆనాడు ఒక్క చీర కాదు 2 చీరలు ఇస్తా అన్నాడు, 500 రూపాయలు ఇస్తా అన్నాడు, గవిగిట్టేమని ఇస్తారేమో అని మహిళలు ఎదురు చూసిండ్రు. కానీ ఏమిచ్చిండు? గాడిద గుడ్డు. ఉత్తరే వరంగల్ మీటింగ్లో తిట్ల పురాణం తప్ప ప్రజలకు పనికొచ్చేదో, మహిళలకు పనికొచ్చేదో, పేదలకు పనికొచ్చేటువంటి ఒక్క మాట కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు. కలుపు మొక్కనట కేసీఆర్, కల్పవృక్షం. కలుపు మొక్కను మళ్ళా రానియాడట. కేసీఆర్ కాదు, నువ్వు కలుపు మొక్కవు. నువ్వు ఏదో అదృష్టం బాగుండి అటిమారి గుడి దెబ్బలే బయటపడ్డావు. నువ్వు ఆ సీనియర్ కాంగ్రెస్ నాయకులను తొక్కుకుంటా ఇవాళ ముఖ్యమంత్రి అయినవు. కాంగ్రెస్ లీడర్లను చాలా పెద్ద పెద్దలను తొక్కుకుంటా అడ్డదారులు వచ్చినావు, ముఖ్యమంత్రి అయినవు. ఇప్పుడు ప్రజలు దొక్కుతున్నావు. గెలిచినాక లగచర్లలో ఎవరు దొక్కిండు? మొన్న మా ఎస్టీ మహిళలను దొక్కిండు. పేద మా రైతులను దొక్కుతున్నాడు. రైతుల భూములు బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది రేవంత్ రెడ్డి పరిస్థితి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిన్న మీరు మాట్లాడితే చూసి ఉంటారు, గట్టిగా బిగ్గరగా మాట్లాడుతున్నారు. చూసిరా నిన్న? అంటే రేవంత్ రెడ్డి మాటల్లో శబ్దం ఎక్కువ, విషయం తక్కువ. అంటే శబ్దం ఎక్కువ, గట్టిగా మాట్లాడుతుండు. విషయం ఉందా? ఏమన్నా ప్రజలకు మనకి వచ్చే విషయం ఉందా? శబ్దం ఎక్కువ, విషయం తక్కువ. అంత విషయం తప్ప విషయం లేదు రేవంత్ రెడ్డి మాటల్లో. మరి ఇలా మన మహబూబ్ నగర్ జిల్లా నిజంగా కేసీఆర్ గారు 5 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కాదే. 50 ఏళ్ళ కాంగ్రెస్ ఒక మెడికల్ కాలేజ్ తేలే, 16 ఏళ్ళ తెలుగుదేశం ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే. కానీ కేసీఆర్ గారు మహబూబ్ నగర్లో, నాగర్ కర్నూల్లో, నారాయణపేటలో, గద్వాల్లో, వనపర్తిలో 5 మెడికల్ కాలేజీలు పెట్టి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిండు, పిల్లలకు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చిండు. కొత్తగా 4 జిల్లాలు ఏర్పాటు చేసిండు కేసీఆర్ గారు. అగ్రికల్చర్ బిఎస్సి కాలేజ్ తెచ్చిండు, ఫిషరీస్ కాలేజ్ ఇచ్చిండు, జేఎన్టీయు కాలేజ్ ఇచ్చిండు. ఎన్ని చేసిండే మన కేసీఆర్. ఇవాళ ఈ కురుమూర్తి దగ్గరికి కూడా ఆ బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యాము రోడ్డు సీసీ కుంట నుంచి కురుమూర్తికి 50 కోట్లతోని
ఎంత అద్భుతమైన బ్రిడ్జి కట్టించిండు మన కేసీఆర్. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు కేసీఆర్. మంచినీళ్లు లేకపోతుండే మనకు. మహబూబ్ నగర్ లో 15 రోజులకు ఒకసారి నల్లవచ్చు. కానీ కేసీఆర్ వచ్చినాక ప్రతి పల్లెకు ఈ పాలమూరు జిల్లాలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన కృష్ణా నది జలాలు తెచ్చి మంచినీళ్ళ కష్టాలు తెచ్చింది కేసీఆర్. ఇన్ని పనులు మన కేసీఆర్ గారు మన జిల్లాకు చేసిండ్రు. ఎంతో ప్రేమగా చేసిండ్రు. ఇవాళ రోడ్లు అయితే పాలమూరులో ఎటు చూసినా ప్రతి మండల కేంద్రం నుంచి డబుల్ రోడ్ చేసింది కేసీఆర్ కాదా? వెనకటి అన్ని గతుకుల రోడ్లు ఉండే కాంగ్రెస్ ఉన్నప్పుడు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాక చక్కటి రోడ్లు కూడా చేసుకున్నాం. అయితే వడ్లు కొంటున్నాం అన్నారు. వెనకట గిట్లే ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు. ప్రతి గింజ కూడా మనం కొన్నాం. నేను ఇవాళ రాంగా ఆడ ఆగినాం. నిల్విడి అనే గ్రామం, మందాపూర్ మండలం నిల్విడి గ్రామం దగ్గర ఆగినాం. వడ్ల కొనుగోలు కేంద్రం వెళ్ళి రైతులతో మాట్లాడినాం. ఆ రైతులు ఏమంటున్నారు? లక్ష్మయ్య అనే రైతు సన్న రకం వడ్లేసిండట. నెల రోజులు కళ్ళంలో వచ్చి చూసి కొనకపోతే వడ్లు బయట 2100కు అమ్ముకున్నా అని లక్ష్మయ్య చెప్పిండు. శాంతమ్మ 6 ఎకరాల్లో RNR వెరైటీ సన్న రకం వడ్లు నేను పండించిన సార్. 15-20 రోజులు చూసినా ఎంతకు గవర్నమెంట్ వాడు కాలుగు పెట్టే మెడకు పెట్టే కాలుగు పెట్టిండు, కొంటలేరు. ఇక నమ్మకం పోయి 2200-2300 కాడికి సన్న రకం వడ్లు ప్రైవేట్లు అమ్ముకున్నా అని చెప్పి శాంతమ్మ చెప్పింది. ఇంకో రైతు కృష్ణ యాదవ్ అట, ఆయనకు రుణమాఫీ కాలేదు, వడ్లు తెచ్చి 10 రోజులే సార్, కొంటలేరు అని చెప్పి కృష్ణ యాదవ్ అనే రైతు చెప్పిండు. ఈ ప్రభుత్వానికి వడ్లు కొనడం కూడా చేతనైతలేదు. ఏమన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదట్లో? ఈసారి పంట బాగా వండింది, 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటాము అన్నాడు. ఇది నెల కింది మాట. నిన్న వాళ్ళ కమిషనర్ చౌహాన్ మాట్లాడిండు. సివిల్ సప్లై శాఖ కమిషనర్ చౌహాన్ 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామంటుండు. అంటే 20 తగ్గింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నెల కిందనేమో 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామంటాడు. ఇప్పుడు చౌహాన్ ఏమో 70 కొంటామన్నాడు. నిన్నటికి ఎన్ని కొన్నారా అంటే 15 కొన్నారు. ఆటాన వడ్లు ఇప్పటికే బయట దళార్లు పాలైపోయి ధాన్యం దళార్ల పాలైంది. ఈ ప్రభుత్వం కొనకపోవడం వల్ల సగం మంది 1800కు 1900కు రైతులు దళార్లకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడ్డది. ఏంది ఇవాళ ఆ రకంగా ధాన్యం కూడా కొంటలేరు. కనీసం రైతు బంధు ఇయ్యలే, పెట్టుబడి పైసలు ఇయ్యలే. వడ్లన్న కొంటాడేమో మద్దతు ధర కంటే వడ్లు కొనే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. మాట్లాడితే తిట్లే, అయితే ఒట్లు లేకపోతే తిట్లు. ఇంకా వడ్లు కొనే తెలివి లేదు. కేసీఆర్ ఉండగా ఇట్లా అయిందా? మా వెంకటేశ్వర రెడ్డి అనే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే కాన్స్టిట్యున్సీలో గంటకు రోజు రివ్యూ చేసి లారీలు పంపి చివరి గింజ దాకా కూడా వడ్లు కొని 2 రోజుల లోపల రైతులకు డబ్బులు ఇచ్చినాం. ఇప్పుడు ఆ అమ్మిన వాళ్ళకి కూడా వారం రోజులు 10 రోజుల దాకా పైసలు పడతలేవు. వారం రోజులు పడుతున్నాయి పైసలు పడడానికి. ఈ రకంగా ప్రభుత్వం వడ్లు కొనడంలో కూడా ఫెయిల్ అయిపోయింది. పత్తి రైతులకు 25 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి కొంటామన్నారు. నిన్నటి దాకా కొన్నది ఎంతంటే 1,30,000 గంతే. అంటే పత్తి కూడా కొనక ఇలా తీవ్రంగా నష్టపోతున్నారు. 7,520 రూపాయలు రావాల్సిన ధర ఇలా 5,000, 6,000 రూపాయలకే పత్తిని అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అంటే పత్తి రైతులకు నష్టం జరుగుతుంది. అదేవిధంగా వరి రైతులకు కూడా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. అంటే ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను కూడా మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు. ఇవాళ వేములవాడకు పోయిండు. మళ్ళా తిరుగు మంచిదే, కానీ తిరిగిన గాలి మోటార్లు కాదు, భూమి మీదకి వెళ్ళి తిరుగుతారా. ఆ భూమి మీదకి వెళ్ళి పొంగ వడ్ల కల్లాలకు పోయి వడ్లు కొన్నరా లేదా, బోనస్ పడుతుందా లేదా అని అడుగు. నువ్వు వచ్చినవి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నావు. 350 రోజులైంది. 350 రోజులైంది. నీ 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తావో డేట్లు చెప్పు. మహారాష్ట్రపై ప్రచారం చేయడం కాదు, మహారాష్ట్రపై చెప్పుడు కాదు, ఇక్కడ ఈ ప్రజలకు ఇచ్చిన హామీ ఎప్పుడు అమలు చేస్తావో మరి చెప్పు. ఇప్పుడు ఆదాయం తగ్గింది. ఎందుకు తగ్గింది ఆదాయం? నోరు మంచిదైతే ఏదో సామెత ఉంటుంది, ఊరు మంచిదైద్ది అన్నట్టు. నీ నోరు మంచిగా లేదు. నీ నోరు మంచిగా లేకనే ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నది. లక్షల మంది రియల్ ఎస్టేట్ మీద బతికేటోళ్ళు రోడ్ల మీద పడ్డారు.
రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కావచ్చు, పనిచేసేటోళ్ళు కావచ్చు, సిమెంట్ అమ్మేటోడు కావచ్చు, సలాక్ అమ్మేటోడు కావచ్చు, మేస్త్రీలు కావచ్చు, హమాలీలు కావచ్చు. ఇలా రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పైపోయి ఇలా లక్షలాది మంది రోడ్డు మీద తెచ్చినావు. నువ్వు ఆగమైపోయారు. రైతు విలువ కేసీఆర్ పెంచితే రైతు చేతిలో ఉండే భూమి విలువ పెరిగింది. ఈ ఏరియాలో 30 లక్షలకు ఎకరం కాలే, 4 లక్షలకు 5 లక్షలు ఉంటే కేసీఆర్ 30 లక్షలు చేసిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమైంది? ఇప్పుడు ఎవడన్నా కొంటూ ఉన్నాడా? ఎవరిని అడిగేటో ఉన్నాడా? 10 లక్షలు తగ్గించిండు. ఈయన వచ్చిన తర్వాత పడిపోతుంది. అంటే నీ నోరు మంచిగా లేదు. ఈయన ఏదో మూసి మంచిగా చేస్తా, మూసి మంచిగా చేస్తా అంటే మొన్న చెప్పిన, మూసి నది మురికి కంటే నీ నోటి మురికే ఎక్కువ ఉన్నది రేవంత్ రెడ్డి. ఫస్ట్ నీ నోరు కడుక్కో అని చెప్పిన. మూసి మురికి కంటే నీ నోటి మురికే ఎక్కువ ఉన్నది. నీ నోరు చక్కగా లేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే సామెత వట్టిగా పుట్టలే. నీ నోటి తీట వల్ల, నీ నోటి మాటల వల్ల ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది. నువ్వు మాట్లాడే పిచ్చి మాటల వల్ల ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది. కేసీఆర్ ఉండగా 10 ఏళ్ళు పైకి పోతుంది ఎట్లా తెలంగాణ? నువ్వు రాగానే ఏడాది లోపల ఎందుకు వెనుకపోయింది 10 ఏళ్ళు తెలంగాణ? ఆలోచించుకో, ఆత్మవిమర్శ చేసుకో, గుండె మీద చేసుకొని మాట్లాడు. అంటే చెప్పింది చేయడం చేతగాక, చెప్పింది ఆయనకు చేయడం చేతనైతే లేదు. రైతు భరోసా ఇచ్చుడు చేతనైతే లేదు, 4000 పింఛన్ ఇచ్చుడు చేతనైతే లేదు, రుణమాఫీ చేయడం చేతనైతే లేదు, మహాలక్ష్మి 2500 ఇవ్వడం చేతనైతే లేదు. చెప్పింది చేయడం చేతగాక కేసీఆర్ గారి పైన కుసంస్కారంగా నోటితో ఉచ్చరించలేని భాషలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అంత సంస్కారహీనంగా ఒక ముఖ్యమంత్రులు మాట్లాడరు. మాకు మాట్లాడరాక కదా, అంతకంటే గట్టిగా మేము కూడా తిట్టగలుగుతాం రేవంత్ రెడ్డి, తిట్టలేక కాదు కదా. కానీ మాకు సంస్కారం ఉంది, మాకు కొంచెం పద్ధతి ఉన్నది. అందువల్ల విలువలతో ఉన్నటువంటి సమాజం ఉండాలి, విలువలతో కూడినటువంటి రాజకీయం ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. నువ్వు కేసీఆర్ను ఏదో మళ్ళా లేకుండా చేస్తా అంటే ప్రజలు ఇలా ఎదురు చూస్తుండ్రు. ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా 100 సీట్లతోని మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకుంటామని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయిపోయింది, నీ మీద భ్రమలు తొలగిపోయినాయి. మళ్ళా కేసీఆర్ రావాలి అని ఇలా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇంకా 4 ఏళ్ళకే రాని, ఎప్పుడైనా రాని, మేమేం తొందర లేదు. కానీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు మళ్ళీ 100 సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకునేది ఖాయం. ఆ విషయం ఒకసారి గుర్తుపెట్టుకో. నువ్వు ఇప్పటికైనా ఏదైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడమే దృష్టి పెట్టు. ఎంతసేపు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తానుడో, కేటీఆర్ గారిని తిట్టడమో, నన్ను తిట్టడమో, లేదా కేసీఆర్ గారిని తిట్టడమో, మా బీఆర్ఎస్ నాయకులను తిట్టడం కాదు కదా. నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయి. అంటే యు ఆర్ టోటల్లీ ఫెయిల్ అయిపోయినావు. నువ్వు వచ్చినాక ఎందుకు ఆదాయం తగ్గుతుంది? వడ్లు కొనడం మీద అడుగుతలేడు ముఖ్యమంత్రి, మద్యం అమ్మకాల మీద మాత్రం అడుగుతున్నాడు. మొన్న ఎవరో ఎక్సైజ్ అధికారులు చెప్తా ఉన్నారు, నాకు కలిస్తే పెళ్లిలో కలిసిండ్రు. సార్ మాకు అందరికి మెమోలు వచ్చినాయి అన్నారు. మీకెందుకు మెమోలు వచ్చినాయా అని నేను అడిగిన. పోయిన ఏడాది కంటే ఈసారి మందు తక్కువ అమ్మింది, నువ్వు మందు అమ్ముతలేవని చెప్పి మెమోలు ఇచ్చిండట. 30 మంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లకు, 15 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు మందు బాగా అమ్ముండ్రి, ఇంకిన్ని బెల్ట్ షాపులు ఓపెన్ చేయండ్రి, ఎంబడబడి దుకాణంలో ఎంబడబడి మద్యం లావట్టుండ్రి అంటుండట రేవంత్ రెడ్డి. వడ్లు కొనకపోతేనేమో అడుగుతలేడు, వడ్లు ఎందుకు తీసుకుంటలేరా అని మెమోలు ఇవ్వాలన్నా వద్దా? వడ్లు కొనకపోతే అధికారులకు మెమోలు లేవు, పత్తి రైతులకు మద్దతు ధర రాకపోతే మెమోలు లేవు, కానీ మందు అమ్మకపోతే మాత్రం తెగ బాధపడుతుండే రేవంత్ రెడ్డి. అంటే బాగా తాగండి, ఊగండి, తాగుబోతులే తెలంగాణ చేయండి అంటుండు రేవంత్ రెడ్డి. ఏం చేయదలుచుకున్నావు రేవంత్ రెడ్డి? ఈ తెలంగాణను తాగుబోతులే తెలంగాణ చేస్తావా? పోయినసారి కంటే 10,000 కోట్ల ఎక్కువ ఇన్కమ్ కావాలట ఈయనకు మందు మీద. పోయిన ఏడాది ఎంత వచ్చిందో అంతకంటే 10,000 కరోడ్ ఎక్కువ కావాలి నాకు అంటుండట. ఏడికెళ్ళి రావాలి 10,000 కరోడ్? మరి వాళ్ళు ఎక్సైజ్ అధికారులు మేము పిల్లలకు తాగిపియాలనా, ఆడోళ్ళకి తాగిపియాలనా, మేమేం చేస్తాము? ఈ 10,000 కోట్లు ఏడికెళ్ళి తెస్తాము, ఈ మెమోలు ఎట్లా అని వాళ్ళు బాధపడుతున్నారు. అంటే ఏం చెప్తున్నావు రేవంత్ రెడ్డి నువ్వు? అంటే ఇంకా తాగిపి, బాగా తాగిపి అంటున్నావా? ప్రజల ఆరోగ్యం దెబ్బతినాలనుకుంటున్నావా? అంటే ఆడవాళ్ళ మెడల్లో మంగళసూత్రాలు తెంపాలనుకుంటున్నావా? బాగా తాగిస్తే లివర్ ఫెయిల్ అయిపోయి ప్రజలు దెబ్బతినాలనుకుంటున్నావా? నేను సూటిగా అడుగుతున్నా. ఈ జిల్లాలోనే జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నేను ఇద్దరిని అడుగుతున్నా, మీరు
మందు అమ్ముతలేదని ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇచ్చిందా లేదా? ఎందుకు ఇచ్చిందో చెప్పండి. పోయిన తాప కంటే ఎక్కువ అమ్ముండ్రి, బాగా తాగిపోయిండ్రి అని ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇచ్చి ప్రజలకు తాగించడమే పరిపాలన అని అడుగుతున్నా. పరిపాలన అంటే రైతుల వడ్లు కొనాలి, పత్తి కొనాలి, మద్దతు ధర ఇవ్వాలి, పేదలకు సాయం చేయాలి, పేదలకు ఇండ్లు కట్టే పరిపాలన. నీ పాలన ఏందా? బాగా తాగిండ్రి, మందు బాగా అమ్ముండ్రి, అమ్ముతలేరని మెమోలు ఇచ్చుడే పరిపాలన. ఇగో ఇది రేవంత్ పాలన. కేసీఆర్ పెట్టిన పథకాలు బంద్ చేయడం, కేసీఆర్ గారు చేసిన పాలన. ఇలా కరెంటు సరిగా వస్తుందా మునుపట్లాగా? ఆనాడు 24 గంటల కరెంట్ వచ్చింది, మళ్ళా రేవంత్ వచ్చినాక మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి. అసలు అది ఆ పాలన ఎంత గొప్పగా ఉందంటే, ఆ ట్రాన్స్కోకు 11 నెలల్లో 4 అధికారులను మార్చిండి, 4 సీఎండీలు. కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్కడే ఉంటే, కానీ వీళ్ళ పాలనలో 11 నెలల్లో 4 సీఎండీలే మార్చిండు. ఇక అది ఎడకెళ్ళి కూడా పడాలి. ఇదా పరిపాలన? రివ్యూ చేసుకోండి. బట్ ఏది ఏమైనా ఆ కురుమూర్తి స్వామి పేదల దేవుడు, మన తెలంగాణ వెంకటేశ్వర స్వామి అంటాం మనందరం. మీరందరూ ముద్దుగా తెలంగాణ ఇంకన్నా అంటాం మనం. సో ఆ వెంకటేశ్వర స్వామి దయ ఉండాలి. ఈ రేవంత్ రెడ్డి పాపం చేసిండు, దేవుడి మీద ఒట్టుపెట్టి మోసం చేసిండు. ఆ రేవంత్ రెడ్డిని, ఆ పాపాత్ముని క్షమించి మా ప్రజలను, మా పాలమూరు ప్రజలను, మా తెలంగాణ ప్రజలను చల్లగా దీవించు. ప్రజలందరికీ మంచి పంటలు పండాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, తెలంగాణ ఇంకా బాగా అభివృద్ధిలో ముందుకు పోవాలి. ఈ రేవంత్ రెడ్డికి జ్ఞానోదయమై ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలయ్యేటట్టు కూడా ఆయనను కూడా దీవించమని నేను ప్రార్థించిన. రేవంత్ రెడ్డి లెక్క నేను శాపించాను, ఆ రేవంత్ రెడ్డి కూడా దీవించు, ప్రజలకిచ్చిన హామీలు అమలయ్యేటట్టు చూడు దేవుడా అని చెప్పి ప్రార్థించాం. నమస్కారం. జై తెలంగాణ.